శివన్నారాయణ ఇంటికి కోర్టు నుండి నోటీస్ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఆ నోటీస్ పంపించింది ఎవరనుకుంటున్నారు? నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం అవును, ఆ కోర్టు నోటీస్‌ని పంపించింది నేనే. ఆస్తి పంపకాలు జరపాలి కదా మరి మీరు. అందుకే ఆ నోటీస్‌ని పంపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇందులో నా ప్రమేయం, మా అమ్మ ప్రమేయం ఏమీ లేదు కదా మాస్టారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రీధర్ అయితే అవును, మీ ఇద్దరి ప్రమేయం ఏమీ లేదు. నేను ఇంటి అల్లుడుగా అడగాలి కదా! అందుకే ఇవన్నీ అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇగోండి శివన్నారాయణ గారు విన్నారా ఇది? నేను ఎటువంటి మా మా అమ్మది, నాది ఎలాంటి ప్రమేయం లేదు. అదిగోండి అతని ప్రమేయమే మొత్తం ఉంది. ఇప్పుడు మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో మొత్తం మాట్లాడేయండి అని చెప్పేసి అయితే శ్రీధర్‌కి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే మాట్లాడడానికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే కాఫీ, టీ ఏమైనా తీసుకొని రమ్మంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు సీరియస్‌గా మాట్లాడుతున్నప్పుడు కాఫీలు, టీలు అంటావు అని చెప్పేసి అయితే కోపపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఇదిగోండి శివన్నారాయణ గారు, మనం ఆస్తిని ఇప్పుడు 3 భాగాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి మీ కొడుక్కి, 2 మీ కూతురికి, అదే నా భార్యకి, అలాగే ఇంకొకటి మీకు ఉంచుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ వైపు శ్రీధర్ చూస్తూ అవును మరి, ఇదిగోండి ఈ ఇంటిని మీరుంచుకోండి. పాత ఇంటిని మేముంచుకుంటాము. అలాగే రెస్టారెంట్లు ఉన్నాయి కదా! అవి సగభాగాలుగా చేయాలి. అలాగే మామిడి తోటలు, సైట్లు అన్నీ ఉన్నాయి కదా! అన్నింటిని సగం సగం వాటాలు చేసుకుంటేనే సరే సరే. లేదంటే ఇంకా ఏం జరుగుతుందో మీకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే అవి సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం అలా ఎలా? అన్నీ సమభాగాలుగా చేస్తేనే బావుంటుంది. లేదంటే లేదు. ఇవన్నీ నేను ఉన్నాయి కదా! చెప్తున్నానా? అన్నింటిని ఎలా సభాగాలుగా చెయ్యాలో కూడా అవి నేనే చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇంత ఉందా మాకు ఆస్తి? ఆ విషయం నాకే తెలియదు కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం నేను అకౌంట్ బుక్ లాంటి వాడిని. ఈ ఇంటి అల్లుడిని కదా! మొత్తం అన్నీ చూసుకోవాలి కదా! అందుకే చెప్తున్నాను. మనకి ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ సగ వాటాలు రావాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మీ ఫ్యూచర్ ఏంటో నాకు ఇప్పుడే కనబడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే చాలా కోపం వచ్చేసి శ్రీధర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న, దీప వాళ్ళు మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.